మనతో పాటుగా విప్ బీర్ల ఐలా యాదవ్ ఉన్నారు. సార్ నమస్కారం. మొత్తానికి ఆగస్టు 15 లోపట 3 విడతలకు సంబంధించి 2 లక్షల లోపు రుణమాఫీ అయితే చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మొత్తం మందికి చేయలేదనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మీరేమంటారు? వాళ్ళు చాతగాని వ్యక్తులుగా తెలంగాణ ప్రజలు గుర్తించరు. మా గౌరవ ముఖ్యమంత్రి ఒక మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు నమ్మకం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట అంటే మాట మీద నిలబడేది. ఆగస్టు 15 అన్నాం, ఆగస్టు 15 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఎవరికైనా అక్కడక్కడ అకౌంట్ మ్యాచ్ కానీ వాళ్ళకి ఏమన్నా చిన్న లోపాటు ఉంటే ప్రతి బ్యాంకులో ఒక అధికారి నియమించడం, వాళ్ళ ద్వారా ఏమన్నా చిన్నవి ఉంటే కూడా అదైపోతాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసం చేయలే. మేము చేస్తే దాన్ని జీర్ణించుకోలేక మరి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి రాజీనామా చేస్తాడా? మా ముఖ్యమంత్రి నేను చెప్పిండు, నీకు రాజీనామా చేయకపోతే కాకపోతే అమరుల స్థూపం దగ్గర తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయమాడు. మరి నువ్వు దానికి సిద్ధమా, దీనికి సిద్ధమా? అంటే ఎప్పుడు పబ్లిక్ రెచ్చగొట్టి వాళ్ళు ఏమున్నా సెంటిమెంట్తో గెలిచిన వాళ్ళు కాబట్టి ఇట్లా పనులు చేసి గెలవలే. మాటిచ్చి ఇలా రైతులకు పెద్దపీట వేసినాం. ఇలా బడ్జెట్లో 73,000 కోట్లు రైతులకు ఇచ్చినాం. రైతులకు పెద్దపీట వేసినాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటే భారతదేశ రైతంతా కూడా ఇలా తెలంగాణ వైపు చూస్తున్నారు. తెలంగాణ ఒక రోడ్ మోడల్గా రైతులకు ఒక ఆదర్శంగా రైతులను పెద్ద చేయడానికి గతంలో వ్యవసాయం దండుగన్న వాళ్ళకి వ్యవసాయం పండుగను చూపించాం కాబట్టి వాళ్ళు అక్కస్తోడు అట్లా మాట్లాడుతున్నారు. ప్రతి అరువుల రైతులందరూ కూడా రుణమాఫీ ఇంకేమైనా మిగిలిపోతే కూడా ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట. అదేవిధంగా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభేసం 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొచ్చినాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ముఖ్యంగా కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మహిళలు అంటే ఒక గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. నిజంగా నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, మరి నువ్వు మహిళల పట్ల అట్లా మాట్లాడితే ఇలా తెలంగాణ సభ్య సమాజం ఇలా నీ దిక్కు చూస్తుంది. నీ చిలిపి చేష్టలు అధికార దాహంతో చేసినటువంటి గతంలో ఇప్పుడు మళ్ళీ అదే అధికారం ఉందన్న ఫీలింగ్తో మాట్లాడుతున్న వాటి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ హరీష్ రావుకు కేటీఆర్కు ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఇలా పార్లమెంట్లో మీ గుండు సున్న ఇచ్చిన ఇంకా ఆడంబరాలకు పోయి మేమేదో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి 99% ఓట్లు అయిపోతున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు మీకు అలయన్స్లో ఉన్నటువంటి టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్కి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఈ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం ఎట్లా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరినీ కూడా గుర్తించి ఏదైతే మేధావులు కవులు కళాకారులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట మీద ఉండే వ్యక్తి కాబట్టి ఇలా దానికి నిదర్శనమే కోదండరామరెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం. అన్ని పక్షాలను కలుపుకొని మేధావుల సూచనలు సలహాలు తీసుకొని ఈ 10 ఏళ్ళలో తెలంగాణను భ్రష్టు పంటించారు, అప్లపాలు చేసారు. దానికి మేధావుల సూచనలు సలహాలు తీసుకొని ఏ రకంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చేయాలో దాని లక్ష్యంగా ఇలా అందులో భాగంగా ఆ కోదండరామ్ గారి ఆలోచనలు సూచనలు సలహాలతో ముందుకు పోవడం కోసమే ఇవాళ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీలోనే మకాలం వేసినటువంటి పరిస్థితి. మొత్తానికి 6 మంత్రులకు సంబంధించి ఖాళీలు కనబడతా ఉన్నాయి. మీరు మొదటి నుంచి కూడా అడుగుతూ ఉన్నారు, ఇటు బీసీడీకి సంబంధించి యాదవ సామాజిక వర్గానికి సంబంధించి కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి నేను ఒక్కనే ఎమ్మెల్యేగా ఉన్నాను, ఖచ్చితంగా నాకు వస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణల ప్రకారం మీకు ఎలాంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి? అధిష్టానం ఆలోచన చేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా అధిష్టానం అన్ని విధాల ఆలోచనలు చూసే సమీకరణ ఆధారంగా ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో అన్ని కులాలకు అందరికి న్యాయం చేస్తుంది. ఇప్పటి కూడా మా విప్లలో కూడా 4 కులాలకు సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేశారు కాబట్టి రేపు మంత్రివర్గంలో ఖచ్చితంగా కూడా న్యాయం జరుగుతుందని సామాజిక న్యాయమే ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇలా భారతదేశంలో కూడా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా ముందుకు పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో అందరికీ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.